ఈరోజు వీడియో ఏంటంటే, నేను యూనివర్సిటీకెళ్తున్నా. అంటే నేను మాస్టర్స్ చేసే మా యూనివర్సిటీకి. మా యూనివర్సిటీ పేరే ఎడిన్బరా నేపియర్ యూనివర్సిటీ. సో, ఇప్పుడు నేను బస్‌లో ఉన్నాననమాట. ఈ వీడియో అనేది చిన్నది. నాకు కొంచెం పనుండి యూనివర్సిటీకెళ్ళా. అలా వెళ్తూ ఈ గింబల్ పట్టుకొనెళ్ళా. దీంతో రికార్డ్ చేద్దామని ఫస్ట్ టైము. సో, ఇంక దిగబోతున్నామనమాట. అంతా చూపిస్తా బస్ స్టాపు అండ్ ఎలా వెళ్ళాలనేదైతే. సో, బస్సులో అయితే మనం ఒక బటన్ నొక్కాలి. ఆ బటన్ నొక్కితే మన బస్ స్టాప్‌లో ఆపుతాడు. మనం ముందు పోయి ఉండాలి. సో, వెంటనే దిగేయొచ్చు. దిగేటప్పుడు మాత్రం ఇక్కడ థాంక్ యూ చెప్పడం మర్చిపోమాకండి. సో, వీళ్ళకలా చెప్పాలి అని మనం. ఇంకా ఇలా చూస్తే ఇదే అనమాట నేపియర్ బస్ స్టాపు. ఇది యూనివర్సిటీకి ఆపోజిట్‌లో ఉంటది. సో, మనం రోడ్ క్రాస్ చేసి అటు వెళ్ళాలనమాట. మీకు నచ్చిద్దనుకుంటాను. చిన్న వీడియోనే. యూనివర్సిటీ లోనకి ఏమి తీసుకెళ్ళి మొత్తం చేయను. జస్ట్ మా యూనివర్సిటీ బయట చూపెడతా. ఇలా మనం బటన్ నొక్కాలి రోడ్డు క్రాస్ చేయాలంటే. ఇక్కడ రెడ్ ఉంది కదా! గ్రీన్‌లో పడినాక మనం ముందుకెళ్ళిపోవాలి. ఎంత ఫాస్ట్ వచ్చినా వెహికల్స్ ఆగిపోతాయి ఈ గ్రీన్ పడినాక. సో, మనమైతే ఫాస్ట్‌గా దాటేయాలి. అట్లని లేట్ చేయొద్దు. సో, ఇంకా ఇటు సైడ్ కూడా ఉంటది. ఇటు చూడండి ఎలా వస్తున్నాయో ఇవి. గుద్దితే ఎగిరిపోయేలాగా ఉన్నాం. సో, మనమైతే ఆగిపోయినాం ఇంకా. ఇక్కడ కొంచెం టైం పట్టిద్ది అనుకుంటున్నా. సో, చూద్దాం. అగో అక్కడ కనిపిస్తుందా పైన గ్రే కలర్‌లో అదే అనమాట మన యూనివర్సిటీ. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉంది కదా! ఇక్కడ ఒక సబ్‌వే ఉంది. అందులో తినొచ్చు మనకు కావాలంటే. బట్ మనకైతే యూనివర్సిటీలో క్యాంటీన్ ఉంటది. సో, ఇక్కడ ఆగిద్దనుకున్నా ఈ బస్ దగ్గర. కానీ ఆగలేదు. అమ్మో! ఇవి చూడండి ఎంత ఫాస్ట్ వస్తున్నాయో. ఎలా ఉందంటారు? బావుందా? గింబల్‌తో రికార్డింగ్ ఎలా ఉందో అయితే మెసేజ్ చేయండి. అమ్మ గ్రీన్ పడిపోయింది. ఇంకా మనం ఫాస్ట్‌గా దాటుదాం. ఇగో ఇలా వచ్చి ఆగిద్ది అక్కడే. గింబల్‌తో రికార్డింగ్ ఎలా ఉందనేది ఎక్స్‌పీరియన్స్ మీరు పెట్టండి. అంటే నాకైతే ఒక థాట్ ఉంది. ఎలా ఉంటది అండ్ ఎలా ఉంది అనేది కూడా. సో, మీరు పెడితే నాకు ఒక క్లారిటీ వస్తది దాని మీద. ఇంకా వెళ్తున్నాం. ఇదే అనమాట వే. ఇలా వెళ్ళాలి స్ట్రెయిట్‌గా. సో, ఇప్పుడైతే అలా నడుస్తూ సరదాగా మాట్లాడుకుందాం విషయాలేమున్నా. ఫస్ట్ అయితే మాత్రం మన యూనివర్సిటీ గురించి చెప్తా. ఏంటంటే దీనికి 3 క్యాంపసెస్ ఉంటాయన్నమాట. సో, మెయిన్ క్యాంపస్ అయితే మన సైట్ హిల్ క్యాంపసు ఇప్పుడు మనం వెళ్ళేది. అండ్ సెకండ్ క్యాంపస్ అయితే మెర్చిస్టన్ క్యాంపస్. అండ్ థర్డ్‌ది అయితే మాత్రం క్రైగ్ లోకార్ట్. సో, ఫస్ట్ క్యాంపస్ ఏందంటే అప్లైడ్ సైన్సెస్‌కి మన సైట్ హిల్. అండ్ సెకండ్‌ది అయితే మాత్రం మెర్చిస్టన్ అది ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి. సో, కంప్యూటింగ్ వాళ్ళకైనా అలాగే యూఐ, యూఎక్స్ డిజైన్ అండ్ అనలైటిక్స్ కోర్సెస్ సో, వాటికి. అండ్ ఇంకొకటైతే మాత్రం బిజినెస్ కోర్సెస్ ఎంబీఏ అండ్ ఇట్లాంటి వాటికైతే క్రైగ్ లోకార్ట్. ఇంకా ఇదన్నమాట మన క్యాంపసెస్ ఇన్ఫర్మేషన్. సో, ఇంకా అసలు విషయానికొస్తే మీరు వీసా దగ్గర ఉండొచ్చు. లేదా క్యాష్ వచ్చి ఉండొచ్చు. క్యాష్ రాకపోయి ఉండొచ్చు. అలాగే మీ ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఉండొచ్చు. అండ్ లేదా ఇంకా స్టార్ట్ చేయబోతున్న ఉండొచ్చు. ఎడిన్బరా నేపియర్ యూనివర్సిటీకి ప్లాన్ చేస్తూ కూడా ఉండొచ్చు. సో, అలాంటి వాళ్ళైతే మనం సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు తెలుగులో నేపియర్ యూనివర్సిటీ నుంచి వ్లాగ్స్ అనమాట. అండ్ నేను ఇక్కడే చదువుతున్నా. సో, మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను ఇవ్వగలుగుతాను నా వీలైనంత వరకు. సో, అదనమాట. ఇంకా మీరు క్యాంపస్ చూస్తే ఒకటి లెఫ్ట్ రైట్‌లో ఉన్నది కదా! రెండూ ఒకటే అనమాట. కన్‌ఫ్యూజ్ అవ్వమాకండి. సో, లెఫ్ట్‌లో ఉన్నదేమో స్టాఫ్ రూమ్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి హెల్ప్ అవి ఇవి మొత్తం ఆఫీస్ ఉంటదనమాట. సో, అది. ఇంకొకటి ఏందంటే రైట్ సైడ్‌లో ఉన్నది ఏందంటే లైబ్రరీ, రిసెప్షను ఇవి ఉంటాయన్నమాట. అండ్ దీని బ్యాక్ సైడ్ మన క్లాసెస్ ఉంటాయి. సో, అదనమాట. నేనైతే వీడియో మాత్రం లోనకెళ్ళే ముందే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరే క్లోజ్ చేస్తా. అంటే ఆఫ్ చేస్తా. ఎందుకనంటే నాకు కొంచెం పనుండి వెళ్తున్నాను. అంటే మీకు తర్వాత కావాలంటే ఫుల్ వీడియో పెడతాను. ఇంకొకటి ఏందంటే నేను ఫస్ట్ టైం గింబల్ దీన్ని ఆపరేట్ చేస్తాను కాబట్టి కొంచెం అటు తిరిగిందనమాట. అలాగే వీడియో ఎలా వస్తుందో కూడా చూసా. బాగా వస్తుంది. సో, అందుకే కంటిన్యూ చేసినా అనమాట. ఈ గ్లాసుల్లోంచి చూస్తే కిందన రైట్ సైడ్‌లో లైబ్రరీ అనమాట. అండ్ ఇటు సైడ్ గోడ ఉంది కదా లెఫ్ట్‌లో దాని కింద నుంచి కూడా డౌన్‌లోంచి వెళ్ళొచ్చు. కానీ అప్పుడు అది క్యాంటీన్‌కి వెళ్ళిపోతది డైరెక్ట్ కింద నుంచి వెళ్ళిపోతే. సో, మీకు క్యాంటీన్ వీడియో కూడా లాస్ట్‌లో పెడతా ఉండండి. చిన్న క్లిప్పు. నేను అక్కడికి వెళ్ళాక తీసా. నా క్లాస్ అయిపోయాక మధ్యలో. మొత్తం వీడియో అయితే తీయలేకపోయా. జస్ట్ చిన్న క్లిప్ తీసా. అలాగే ఇక్కడ మనకి బయట పెట్టుంటది. వీక్ డేస్, వీకెండ్స్, యూనివర్సిటీ టైమింగ్స్ అండ్ లైబ్రరీ టైమింగ్స్ ఇవన్నీ మనం చూసుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఎప్పుడైతే హాలిడే ఉన్న టైంలో యాక్సెసిబుల్ ఎంట్రన్స్ ఉంది కదా! ఆ సైడ్ నుంచి వెళ్ళిపోవాలనమాట. నేను అలా కన్‌ఫ్యూజ్ అయ్యేందుకే మీకు చెప్తున్నా. అండ్ ఇదైతే మాత్రం ఇంకా నేను క్యాంటీన్‌కి వచ్చేసా. నా క్లాస్ ఒకటి అయిపోయింది. ఇంకొకటి ఉంది. సో, 1 అవర్ ఉంది. అలా కొంచెం కాఫీ తాగుదామని లాటే తీసుకున్నా. ఇంకా ఇదే అనమాట మన క్యాంటీన్. సారీ అబ్బా! ఎందుకంటే నేను అనుకోకుండా స్లో మోషన్‌లో రికార్డ్ చేసేసాను. సో, ఇంకా ఇంతే అనమాట. మీకు యూనివర్సిటీ ఫుల్ టూర్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను చేసేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.